తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన సమావేశమై ఒక్కొక్క నియోజకవర్గానికి 3 పేర్లను హైకమాండ్కి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదన పంపుతా ఉంది. 6వ తారీఖు మంగళవారం నాడు సమావేశం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సోనియా గాంధీని కలిశాడు. సోనియా గాంధీ ఒకటే చెప్పింది, నాకు లోక్సభ సీట్లు ఎన్ని తేగలుగుతారు, నాకు అది ముఖ్యం. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ ఆ సిట్టింగ్ ఎంపీలని మీరు తీసుకోండి, సీట్లు ఇవ్వండి, మన గెలుపు ముఖ్యం. మన పార్టీ వాళ్ళు ఓడిపోయే వాళ్ళకంటే సిట్టింగ్ లోక్సభ సీట్లు బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళను ప్రోత్సహించి మనం కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ ఇచ్చి వాళ్ళని గెలిపించుకుందాం అంటుంది సోనియా గాంధీ. కనుక ఈ ప్రతిపాదనలు పంపించినా ఇవి ఎంతవరకు ప్రతిపాదనలుగా మిగులుతాయి, తుది నిర్ణయం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత కేసీ వేణుగోపాల్ చూస్తాడు. కేసీ వేణుగోపాల్ అయిన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఫైనల్ టిక్ పెట్టేది ఎవరంటే సోనియా గాంధీ. సోనియా గాంధీ పార్టీ మారి ఒక్కరోజైనా సీట్ ఇచ్చేయండి. ఇప్పుడు పెద్దపల్లిలో వెంకటేష్ నేత పార్టీ మారాడు. ఆమె అక్కడే రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పెద్దపల్లిలో ఈయన పార్టీ మారి సిట్టింగ్ వచ్చాడు, బీఆర్ఎస్ నుంచి పార్టీ మారి వచ్చాడు, కనుక ఆయనకి మనం సీట్ ఇచ్చేద్దాం అని చెప్పింది. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డే కాదు, సోనియా గాంధీ కూడా కంకణబద్దులయ్యింది. ఇది ఇలా ఉంటే మైనంపల్లి హనుమంతరావు దాదాపు 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉంటూ ఆంతరంగికుడుగా ఉంటూ ఓ రకంగా బంధువు కూడా అవుతాడు కేసీఆర్కి. ఈయన కూడా వెలమ సామాజిక వర్గం. ఆయన ఒక బాంబు పేల్చాడు. త్వరలో 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ చేరిక కూడా ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికల ముందే జరుగుతుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ 2 రాజ్యసభ సీట్లు కాదు 3 కైవసం చేసుకుంటామని ఆయన పత్రికాముఖంగానే బాంబు పేల్చాడు మైనంపల్లి హనుమంతరావు. ఇంకో మాట కూడా అన్నాడు, ఈ మార్పిడి అనేది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష, కేసీఆర్ నువ్వు నేర్పిన విద్యే. నువ్వు 15 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా? 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని పదవి ఆశ చూపి వాళ్ళని చేర్చుకోలేదా? కనుక నీవు నేర్పిన బాటలోనే మేము కూడా నడుస్తాం. నువ్వు ఏ విధంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయటానికి కాంగ్రెస్ పార్టీని లేవకుండా డిపాజిట్లు కూడా లేకుండా ఉండే పరిస్థితి తెచ్చిన నువ్వు, నీ బాటలోనే మేము కూడా నీ ఎమ్మెల్యేలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, మైనంపల్లి హనుమంతరావు పత్రికాముఖంగా ప్రకటించాడు. ఇప్పుడున్న 9 మంది లోక్సభ సిట్టింగ్ ఎంపీలు 2018లో డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ 17 సీట్లు పోటీ చేస్తే 9 మాత్రమే గెలిచింది. ఆ 9లో ఒకరు మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో పోటీ చేసి గెలిచాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా. ఇక 8 మందిలో ఒకరు వెంకటేష్ నేత పెద్దపల్లిలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇక 7 ఉన్నారు. ఈ 7 కూడా సిట్టింగ్ ఎంపీలను సోనియా గాంధీ చెప్పింది రేవంత్కి, మనం ఆ 7 కూడా కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేయండి, కాంగ్రెస్ పార్టీ మనం సీట్లు ఇద్దాం. ఆ బీఆర్ఎస్లో ఉండి మొత్తం ఎంపీలందరూ కూడా పార్టీలు మారి ఇతర పార్టీలకు వెళ్ళిపోయారనే ఓ ప్రచారం ప్రజల్లో జరగాలి అని చెప్పింది. ఆ విధంగా మహబూబ్ నగర్ సిట్టింగ్
అక్కడ మన్నే శ్రీనివాసరెడ్డి ఆయన తను పోటీ చేయకుండా బీఆర్ఎస్ పార్టీ తరపున తన అన్న కుమారుడు జీవన్ రెడ్డి, మన్యం జీవన్ రెడ్డి, ఆయన్ని పోటీలో పెట్టి ఆయన్ని కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయించాలనే వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తున్నాడు. ఇక నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు, ఆయనకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వటంలా అక్కడ అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేని గువ్వల బాలరాజుని రంగంలో దింపాలని ఉన్నారు. రాములు కాంగ్రెస్లో చేర్చుకుంటే కాంగ్రెస్ లేదా బీజేపీలో పార్టీ మారి పోటీ చేద్దాం, సిట్టింగ్ ఎంపీ రాములు కానీ రాములు కుమారుడు కానీ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేద్దామని ఉన్నాడు. ఆ విధంగా ఆ నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ కూడా మళ్ళీ పోటీ చేసే పరిస్థితి లేదు. జహీరాబాద్లో బీబీ పాటిల్ ఉన్నాడు. బీబీ పాటిల్ ఆయన కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మనం గెలవం, ఆయన పక్క చూపులు చూస్తున్నాడు. బీజేపీ పార్టీలో చేరితే ఆ ప్రాంతంలో జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో లింగాయతులు చాలా అధికంగా ఉన్నారు. లింగాయతులందరూ హిందువులు. ఈ రామజన్మభూమి దెబ్బకు జై శ్రీరామ్ నినాదాలతో లింగాయతులందరూ కూడా బీజేపీ కోటేస్తే జహీరాబాద్లో బీజేపీ గెలుస్తుంది. అందువల్ల బీబీ పాటిల్ పార్టీ మారి బీజేపీలో పోటీ చేద్దామని ఉన్నాడు. ఇక చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ తరపున గెలుపు తథ్యం. అందువల్ల అక్కడ ఉండే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎలాగో బీఆర్ఎస్ గెలవం, బీజేపీలో మనకు ప్రవేశం లేదు, కాంగ్రెస్కి వెళ్ళి ఎలా ఉంటుంది, పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నాడు. ఇక మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలిచినా అది ఈసారి బీజేపీ కైవసం చేసుకోబోతుందని ఊహాగానాలు ఉన్నాయి. వరంగల్లో పసునూరి దయాకర్ సిట్టింగ్ ఎంపీ, ఆయనకి సీట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఆరూరి రమేష్కి ఇద్దామంటున్నారు. అందువల్ల పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే కాంగ్రెస్ సీట్ ఇస్తే కాంగ్రెస్, లేకపోతే బీజేపీ పార్టీ తరపున బీజేపీలో చేరి పోటీ చేద్దామని ఉంది. ఇక మహబూబాబాద్లో మాలోతు కవిత రెడ్డి నాయక్ కుమార్తె, ఆమెకి సీటు ఇచ్చినా మహబూబాబాద్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, అందువల్ల గెలవనని ఆమె కూడా ఎందుకు ఈ గెలవని పార్టీ బీఆర్ఎస్లో పోటీ చేయటం, మనం కాంగ్రెస్కి వెళ్తే గ్యారంటీగా గెలుస్తామని ఆమె కూడా కాంగ్రెస్ పక్క చూపులు చూస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఆమెకి సీట్ ఇవ్వకపోతే ఎలాగో కాంగ్రెస్ సీట్ ఇస్తానన్నా కూడా మహబూబాబాద్లో గెలిచే పరిస్థితి లేదు. ఇక ఖమ్మంలో నామా నాగేశ్వరరావు సిట్టింగ్ ఎంపీ. నామా నాగేశ్వరరావు ఆయన ఒక బడా కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్. ఆయనకి రాజకీయ సిద్ధాంతం కంటే కూడా ఆయన యొక్క వ్యాపార ప్రయోజనాలు ముఖ్యం. తెలుగుదేశం పార్టీ, తదుపరి టీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళటానికి కూడా ఏమాత్రం వెనుకంజ వేయడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు నామినేషన్ వేసినా గెలిచిపోతారు. ఇప్పుడు అక్కడ జరిగిన ఎన్నికల్లో 18 సార్లు ఎన్నికలు జరిగితే 16 సార్లు స్థానికేతరులు గెలిచారు ఖమ్మం. వాళ్ళు స్థానికేతరులను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు ఖమ్మం లోక్సభ పరిధిలో ఉన్నవాళ్ళు. ఈ విధంగా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ తరపున, కారు పార్టీ తరపున పోటీ చేస్తే ఓటమి తథ్యం. అక్కడ డబ్బులు నష్టం, గెలిచే పరిస్థితి లేదు. అందువల్ల నామా నాగేశ్వరరావు కూడా అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడు. అంటే హోల్సేల్గా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ తరపున సిట్టింగ్ ఎంపీలు ఎవ్వరూ మళ్ళీ పోటీ చేయడానికి కానీ సిద్ధంగా లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ 2 పార్టీల మధ్య ఉంది, బీజేపీ కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం ఏమాత్రం లేదు. ప్రజలు ఏమంటున్నారంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏం చేస్తారు, ఢిల్లీకి వెళ్ళి వీళ్ళ పార్టీ ఏం ప్రధానమంత్రి కారు కదా, మాకేం ప్రయోజనం, కేంద్రంలో మోదీ అధికారంలో ఉంటే దేశం బాగుపడుతుంది, మా స్థితిగతులు మారతాయి, గెలిచేది మోడీ పార్టీ, బీజేపీ కమలం పార్టీ, కాంగ్రెస్ ఎట్టాగో అక్కడ గెలిచే పరిస్థితి లేదని
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వేసిన ఓటర్లు గ్రామీణ వాసులు, రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగ యువత అందరూ కూడా గెలిచే పార్టీ. మన బతుకులను బంగారు బాటలో నడిపించే పార్టీ కమలం పార్టీని ఈసారి పార్లమెంట్ వచ్చేసరికి కమలం పువ్వు గుర్తు అంటున్నారు అందరూ కూడా. వాళ్ళ పార్టీ కాంగ్రెస్ అయినా, వాళ్ళ పార్టీ కారు పార్టీ అయినా ఓటు మాత్రం కారు పార్టీకేయం, ఈ చెయ్యి హస్తం గుర్తుకేయం, పువ్వు గుర్తుకేస్తూ ఉంటున్నారు గ్రామీణ వాసులు. పట్టణంలో ఉండే చదువుకున్నవారు, పట్టణంలో ఉండే ఆ నిరుపేదలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు 17 పోటీ చేస్తే గెలిచింది 9. ఇప్పుడు అధికారం లేదు. అధికారంలో లేనప్పుడు ఏమంటున్నారు? రాష్ట్రంలోనే అధికారులు ఉండాలి, కేంద్రంలో అధికారులు ఉండాలి, ఏమీ లేనివాడికి మేము ఎందుకు ఓటేస్తామనే పరిస్థితి. నాయకులు కూడా గోడలు దూకేస్తున్నారు. ఏ విధంగా కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉండి ఆయన అక్కడ డిప్యూటీ స్పీకర్గా ఉండి క్యాబినెట్ పదవి ఇవ్వనందుకు ఆ పార్టీని వీడి పార్టీ మారి టీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. అదేవిధంగా నాయకులు, శ్రేణులు, కార్యకర్తల ధోరణి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు పార్టీ గెలవదు. మన అదృష్టం, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, టీఆర్ఎస్కి వచ్చాం, ఇక్కడ ఏదో పదవులు సంపాదించుకున్నాం, ఇప్పుడు టీఆర్ఎస్ వదిలేసి కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ అయ్యే పదవుల్లో కొనసాగించాలి. పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ చైర్మన్, మేయర్, ఎమ్మెల్సీలు, ఈ విధంగా అందరి ధోరణి సిద్ధాంతం ఏమీ లేదు. పదవే పరమావధిగా ఉన్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. ఇక కాంగ్రెస్ ప్రతిపాదించిన జాబితా ఒకటి ఆదిలాబాద్. ఇక్కడ రేఖా నాయక్ ఎక్స్ఎమ్మెల్యే, నరేష్ జాదవ్, రాథోడ్ ప్రకాష్, వీళ్ళలో రేఖా నాయక్ అవకాశం ఎక్కువ కనపడతా ఉంది. 2 పెద్దపల్లి వెంకటేష్ నేత బీఆర్ఎస్ నుంచి పార్టీ మారొచ్చాడు, ఆయనకి అవకాశం ఉంది. ఇక్కడ గడ్డం వంశీకృష్ణ, జి వెంకటస్వామి దివంగత నేత మనవడు, డాక్టర్ గడ్డం వివేక్, జి వివేక్ యొక్క కుమారుడు. ఒకే కుటుంబంలో 3 ఇస్తే వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యే, చెన్నూరు వివేక్ ఎమ్మెల్యే, ఎంపీ కూడా పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణకి ఇవ్వటం వల్ల పార్టీ ఏం బలోపేతం అవుతుంది? ఒక ఇంట్లో 3 ఇవ్వటం వల్ల వీళ్ళు అలగటము, లేదా వీళ్ళు పార్టీ మారటం వల్ల పార్టీ బలహీనం అవుతుంది. పైగా గడ్డం వివేక్ ఆయన ఎన్ని పార్టీలు మారాడో ఆయనే మర్చిపోయి ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్. కొంతమందికి ఆ పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వివేక్ ఏ పార్టీలో ఉన్నాడనే అనుమానం కలుగుతూ ఉంటుంది. కనుక చపలతత్వంతో అనేకమైన పార్టీలు మారే వాళ్ళని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. ఇక మాజీ ఎంపీ, ఆనాటి కేంద్ర మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన జి వెంకటస్వామిని ఓడించిన డాక్టర్ సుగుణకుమారి వైద్యురాలు, ఆమె గైనకాలజిస్టు. ఆమె జి వెంకటస్వామిని ఓడగొట్టి చరిత్రకెక్కారు. అప్పట్లో తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచారు. ఆమె కూడా ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది. ఇక 3 కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, వెతిచాల రాజేంద్రరావు, సంతోష్ కుమార్ ఏఐసిసి ఆఫీస్ బేరర్. వీళ్ళల్లో ప్రవీణ్ రెడ్డికి అవకాశం ఎక్కువ ఉంది. 4 వరంగల్. ఇక్కడ అద్దంకి దయాకర్, ఆయన ఎమ్మెల్యే సీటు కాగొట్టారు, ఎమ్మెల్సీ సీటు కాగొట్టారు. ఎమ్మెల్సీ అప్పుడేమో నీకు లోక్సభ ఇస్తామని అద్దంకి దయాకర్ అని చెప్పారు. ఆయనకి నల్గొండ జిల్లాలో ఉండే అగ్రవర్ణానికి చెందిన నాయకులు, కాంగ్రెస్ నాయకులే ఆయనకు అడ్డుపడుతున్నారనే వార్తలు విన్నా ఓర్పుగా, ఓపికగా అద్దంకి దయాకర్ మనని పార్టీ కాపాడుతుంది, రేవంత్ రెడ్డి కాపాడుతాడు, హైకమాండ్ కాపాడుతుందని ఓర్పుగా ఉన్నాడు. అయితే పసునూరు దయాకర్ లోక్సభ సభ్యుడు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారి కాంగ్రెస్లో చేరితే ఆయనకే అవకాశం ఉంటుంది. అద్దంకి లేకపోతే పసునూరు దయాకర్ బీఆర్ఎస్ నుంచి రాకపోతే ఆయన, లేదా ఆయన బీజేపీకి పోతే అద్దంకి దయాకర్కి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎమ్మెల్యే పోయింది, ఎమ్మెల్సీ అవకాశం పోయింది, ఇప్పుడు లోక్సభ అవకాశం వస్తుంది.
సిరిసిల్ల రాజయ్య ఎక్స్ఎంపీ, ఆయన కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. పోలీస్ మాజీ అధికారి దొమ్మాటి సాంబయ్య, వీళ్లలో అద్దంకి దయాకర్కి ఎక్కువ అవకాశం ఉంది. పార్టీ మారి వస్తే మాత్రం పసునూరు దయాకర్ బీఆర్ఎస్ ఆయనకే సీటు. 5 నిజామాబాద్, అరిగెల నర్సారెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుత శాసనమండలి సభ్యుడు, జగిత్యాల నియోజకవర్గంలో ఓటమి చెందిన జీవన్ రెడ్డి. మరొక నాయకుడు మోహన్ రెడ్డి. స్థానికుడైన అరికెల నర్సారెడ్డికి అవకాశం ఉంది. ఇక 6 జహీరాబాద్, సురేష్ షెట్కర్ ఇంతకుముందు ఎంపీగా పనిచేశాడు. మొన్న నారాయణఖేడ్లో ఆయనకి టికెట్ ఇస్తున్నామని ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించి దామోదర్ రాజనరసింహ అడ్డం పెడితే ఈయన సీటు ఉపసంహరించారు. అందువల్ల ఆనాడు చెప్పారు నరేష్ షెట్కర్కి నీకు ఎంపీ సీట్ ఇస్తామని, ఆయనకి అవకాశం ఉంది. అక్కడ ఇంకో నాయకుడు ఉజ్వల్ రెడ్డి అని మాజీ ఎంపీ కుమారుడు, ఆయన కూడా పోటీలో ఉన్నాడు. 7 మెదక్, మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డి, భవానీ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష, ఆమె అధికార ప్రతినిధి. వీళ్ళలో మైనంపల్లి హనుమంతరావు, జగ్గారెడ్డి వీళ్ళ ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఇది హైకమాండ్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వీళ్ళిద్దరిలో మైనంపల్లి హనుమంతరావుకు అవకాశం ఎక్కువ ఉందని వార్తలు వినపడుతున్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీకి పెద్ద అవగాహన ఉండదు. ఈసారి అంతా సోనియా గాంధీ దీని నిర్ణయం తీసుకుంటా ఉంది. 8 చేవెళ్ళ, కిచెనగారి లక్ష్మారెడ్డి, కేఎల్ఆర్ మొన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓటమి చెందాడు. అక్కడ బడంగపేట మేయర్గా ఉన్న పారిజాత నరసింహారెడ్డి, ఆమె మొన్న ఎమ్మెల్యే సీటు ఆశించింది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరింది పార్టీ టికెట్ కోసమే. ఆమె ఎమ్మెల్యే సీట్ నిరాకరించినప్పుడు నీకు ఎంపీ సీట్ అన్నారు. ఇప్పుడు కేఎల్ఆరా పారిజాత నరసింహారెడ్డి ఆమెక ఇద్దరి మధ్యలో ఉంది. అక్కడ ఒక మరో అభ్యర్థి దామోదర్ అవేలి అధికార ప్రతినిధి కూడా ఉన్నాడు, పరిశీలనలో ఉన్నాడు. ఇక 9 మల్కాజ్గిరి, ఇక్కడ గట్టి పోటీనే ఉంది. బండ్ల గణేష్ సినీ నిర్మాత, సర్వే సత్యనారాయణ, రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి. ఈ మూడిట్లో రేవంత్ రెడ్డి ఆయన మాట చెల్లుబాటు అయితే ఆయన సోదరుడు కొండలరెడ్డికి వస్తుంది. లేదా సర్వే సత్యనారాయణ కేంద్ర మంత్రిగా పనిచేశాడు, ఆయనకు అవకాశం ఉంటుంది. 10 మహబూబ్ నగర్, ఇక్కడ వంశీచందర్ రెడ్డి, ఈయన కల్వకుర్తి సీట్ని త్యాగం చేశాడు. కల్వకుర్తిలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఈయన ఏఐసిసిలో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తి. అందరూ ఈయనకే మద్దతు ఇస్తారు. వంశీచందర్ రెడ్డికి వచ్చే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రస్తుత బీఆర్ఎస్ సిట్టింగ్ మన్నే శ్రీనివాసరెడ్డి ఆయన అన్న కొడుకు మన్నే జీవన్ రెడ్డిని పార్టీలో చేర్పించాడు. పార్టీలో చేర్పించి మన్నే జీవన్ రెడ్డికి గట్టిగా రేవంత్ రెడ్డి అండగా నిలబడుతున్నాడు. కనుక మన్నే జీవన్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వంశీచందర్ రెడ్డి కొంచెం కష్టకాలమే. హైకమాండ్లో పలుకుబడి ఉన్నా, మరి కల్వకుర్తి సీటు త్యాగం చేసిన ముఖ్యమంత్రి అభ్యర్థి కనుక సొంత జిల్లా మన్నే జీవన్ రెడ్డి, పైగా వాళ్ళ బాబాయి చిన్నాన్న బీఆర్ఎస్ సీటుని ఆయన వదులుకుని అన్న కొడుకు ఇస్తున్నాడు కనుక ఆ విధంగా ఆయనకే మన్నే జీవన్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసే అవకాశం కనపడుతూ ఉంది. నాగర్ కర్నూలు, డాక్టర్ మల్లు రవి ఈ సీట్ ఆశించాడు. కానీ తెలివిగా హైకమాండు ఆయన్ని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఆయన్ని అధికార ప్రతినిధిగా అక్కడ పెట్టడం, బాధ్యతలు చేపట్టడం. దానికి ఏనికి సంకేతం అంటే నీకు ఇది ఇచ్చాం కదా, ఇంకా లోక్సభ సీట్ ఇవ్వము అన్నట్టుగా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. డాక్టర్ మల్లు రవి రేవంత్ రెడ్డికి కుడిభుజం లాంటివాడు, హైకమాండ్లో పరపతి గలవాడు, సీనియరు. గతంలో నాగర్ కర్నూలు నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచాడు. ఆయనది రాజకీయ కుటుంబం. ఈయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రికి సొంత అన్న. ఆ విధంగా మల్లు రవి ప్రయత్నాలు చేసినా ఫలించకపోవచ్చు. అక్కడ
అలంపూర్లో ఓటమి చెందిన సంపత్ కుమార్ ఏఐసిసి జాతీయ కార్యదర్శి, ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినపడుతున్నాయి. వీళ్ళతో పాటు మరొకరు చారుకొండ వెంకటేష్ పిసిసి జనరల్ సెక్రటరీ, ఆయన కూడా పరిశీలనలో ఉన్నారు. ఇక్కడ రాములు ఆయన బీఆర్ఎస్ని వీడి ఎవరు టికెట్ ఇస్తే కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్, బీజేపీ ఇస్తే బీజేపీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక ఆసక్తికర విషయము, డాక్టర్ మందా జగన్నాథ్ నవంబర్లో బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరేటప్పుడు ఆయనకి సీట్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన 4 సార్లు నాగర్ కర్నూలు నుంచి మాదిగ సామాజిక వర్గం లోక్సభకు పోటీ చేసి ఉన్నాడు. 4 సార్లు గెలిచాడు ఆయన. ఇక 12 నల్గొండ, ఇక్కడ జానారెడ్డి ఆయన కుమారుడు రఘువీరారెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఇద్దరిలో ఎవరో ఒకరు సీట్ ఆశిస్తున్నారు. అయితే సూర్యాపేటలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి సీట్ ఇచ్చే సమయంలో పటేల్ రమేష్ రెడ్డిని ఒప్పించి నీకు లోక్సభ సీట్ ఇస్తామన్నారు. ఈ పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, ఎందుకంటే వీళ్ళిద్దరికీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి బంధం, అవినాభావ సంబంధం. మరి పటేల్ రమేష్ రెడ్డికి సీట్ లేనట్టేనా? హైకమాండ్ జానారెడ్డినే పోటీ చేయమంటుంది. లేదు, జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డికి అవకాశం ఉంది. పటేల్ రమేష్ రెడ్డికి సీటు వచ్చే అవకాశం చాలా తక్కువ. 13 భువనగిరి, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొక సోదరుడి కుమారుడు కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డిని ప్రతిపాదిస్తున్నారు. ఇంకొక ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి, శివసేనారెడ్డి వనపర్తికి చెందిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంటు, ఆయన ఎమ్మెల్యే సీట్ ఆశించాడు, మరి లోక్సభ సీట్ ఆశిస్తున్నాడు. భువనగిరి, ఇక్కడ కోమటిరెడ్డి సూర్యపవన్ రెడ్డికే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. 14 మహబూబాబాద్, బలరాం నాయక్ మాజీ మంత్రి రేసులో ముందున్నాడు. ఆయనకు పోటీగా బెల్లయ్య నాయకు, నాగరాజు ఉన్నారు. వీళ్ళలో బలరాం నాయక్కి అవకాశాలు మెండుగా ఉన్నాయి. 15 ఖమ్మం, ఇక్కడ రేణుకా చౌదరి కేంద్ర మంత్రి, మాజీ మంత్రి, నోరు గలది, లోక్సభలో చక్కగా అన్ని భాషల్లో ఇంగ్లీషు హిందీ అదరగొడుతుంది. కనుక ఆమె యొక్క గళం కోసం, ఆమె యొక్క అనుభవం కోసం సోనియా గాంధీ రేణుకా చౌదరికే మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులందరూ సోనియా గాంధీని ఖమ్మంలో నిలబడమంటున్నారు. సోనియా గాంధీ నిలబడితే గెలుస్తుంది, అట్లాగే ప్రియాంక గాంధీ అయినా గెలుస్తుంది, రాహుల్ గాంధీ అయినా గెలుస్తారు. సోనియా గాంధీ కుటుంబం నిలబడకపోతే రేణుకా చౌదరికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ బట్టి విక్రమార్క యొక్క సతీమణి మల్లు నందిని పెద్ద ఆర్భాటంగా దాదాపు 1000 వాహనాలతో పెద్ద ర్యాలీగా గాంధీ భవన్కి వెళ్ళి తన యొక్క దరఖాస్తుని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సమర్పించింది. ఆమె కూడా గట్టి పోటీ ఇస్తుంది, కానీ రేణుకా చౌదరికి వచ్చే అవకాశాలు అధికంగా కనపడుతున్నాయి. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి నిలబెట్టాలని తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా రేణుకా చౌదరి తనకున్న పరిచయాలు, తనకున్న వాక్చాతుర్యం, తనకున్న మెరిట్స్ అన్నిటి దృష్ట్యా ఆమెకి అవకాశాలు ఉన్నాయి. ఇక 16 సికింద్రాబాద్, ఇది ఇక్కడ కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, ఆయనే గెలుస్తాడు. కనుక పెద్ద పట్టించుకోలేదు. ఇక్కడ యువకులను రంగంలో దింపారు. అనిల్ కుమార్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు సామ రామ్మోహన్ రెడ్డి, ఈయన అధికార ప్రతినిధి. అట్లాగే రోహిన్ రెడ్డి, ఈయన రేవంత్ రెడ్డికి అనుచరుడు. ఈయన ఖైరతాబాద్ సీట్ ఇవ్వాలనుకున్నారు, ఇవ్వలేక అంబర్పేట ఇచ్చారు, అంబర్పేటలో ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి రోహిన్ రెడ్డికి ఇప్పించడం కష్టమే. మరి ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ సామాజిక వర్గం అధికంగా ఉంది. అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా పనిచేశాడు. కనుక ఆయన హైకమాండ్లో ఉండి ఆయనకున్న పరిచయాలను బట్టి అంజన్ కుమార్ యాదవ్ తన కుమారుడికి సికింద్రాబాద్ సీటు తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక 17 హైదరాబాద్, ఇక్కడ ఫిరోజ్ ఖాన్, మొన్న అసెంబ్లీలో నాంపల్లిలో ఓటమి చెందిన ఫిరోజ్ ఖాను,
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, సమీరుల్లా, ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు. వీళ్ళలో మళ్ళీ ఫిరోజ్ ఖాన్కి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. హైదరాబాద్లో పోటీ రెండు పార్టీల మధ్య, ఎంఐఎం, బీజేపీ. ఇక్కడ మూడవ స్థానంలోకి వస్తుంది కాంగ్రెస్. హైదరాబాద్ పార్లమెంటు వరకు బీఆర్ఎస్ పార్టీ, కారు పార్టీ, అది కేవలం నామకే వాస్తే అభ్యర్థిని పెడుతుంది. ఎంఐఎంతో ఒడంబడిక, మరి పరదాల వెనుక రహస్య ఒప్పందం పెట్టాలి కనుక బీఆర్ఎస్ కారు పార్టీ పెడుతుంది. ఇక్కడ ప్రధాన పోటీ బీజేపీయా ఎంఐఎం అని. ఈ విధంగా 17 నియోజకవర్గాల్లో 3 పేర్లు ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనలకే పరిమితం. బలమైన నాయకులు బీఆర్ఎస్ నుంచి వస్తే, సిట్టింగ్ ఎంపీలు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారి వెంకటేష్ నేతలాగా మారితే వాళ్ళకే సీట్లు. తుది నిర్ణయం సోనియా గాంధీ. ఇన్ని కష్టపడినా వీళ్ళకి దక్కేది 4 సీట్లు దాటి రావు. బీఆర్ఎస్ 0, కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, పెద్దపల్లి 4, 12 సీట్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇంకొక విశేషం ఏంటంటే, ఇప్పుడు 26 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటే ఇంకా 1-2 సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి అక్కడుండే హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు అవినీతి ఆరోపణలపై. త్వరలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు. ఈ 2 అరెస్టులు కూడా కోర్టు యొక్క ఆమోదంతో, కోర్టు యొక్క అనుమతితో జరిగినాయి. దర్యాప్తు సంస్థలు కోర్టు ఆదేశాల మేరకు వాళ్ళని అరెస్ట్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముద్దుల బిడ్డ కవితని అరెస్ట్ చేస్తే సీను తారుమారు అయిపోతుంది. 17 సీట్లలో 14 కానీ 15 సీట్లు కానీ బీజేపీ పార్టీ గెలిచిన ఆశ్చర్యం లేదు. కవితను శాసనసభ ఎన్నికల ముందు అరెస్టు చేసి ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదని చెప్పి గ్రామీణ వాసులు, పట్టణ వాసులు, కేసీఆర్ని గద్దె దింపాలని పట్టుదలతో ఉన్న ఉద్యమకారులు, కవులు, కళాకారులు అందరూ కూడా భావించారు. కనుక కవిత అరెస్టుతో భారతీయ జనతా పార్టీ యొక్క భవిష్యత్తు ముడిపడి ఉన్నది. బీజేపీకి, బీఆర్ఎస్కి ఎటువంటి సంబంధము లేదు. వాళ్ళు వేరు, మేము వేరు అని నిరూపించుకోవటానికి ప్రజలు, ఓటర్లు కవిత అరెస్ట్ని ఒక ప్రామాణికంగా భావిస్తున్నారు. సిబిఐ, ఈడీ కోర్టు అనుమతితో కవితను అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఇంకా చూసుకోవాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ 1-2 సీట్లకు పరిమితం అవుతుంది. ఆ విధంగా మెజారిటీ స్థానాలని 10 నుంచి 12 స్థానాలు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ జై శ్రీరామ్ నినాదం మారుమోగుతున్న తరుణంలో తెలంగాణలో కూడా హిందుత్వము బాగా ప్రబలి ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు క్రైస్తవుల్ని, ముస్లింలను ప్రోత్సహిస్తారనే ముద్ర ఉండటం వల్ల ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలాగో మోడీ 3వసారి ప్రధానమంత్రి అవుతాడని తెలవటం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడే అవకాశాలు తక్కువ. మేము వేసాం కదా మిమ్మల్ని, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది? కేసీఆర్పై ఉండే కోపంతో కేసీఆర్ని గద్దె దింపాలని ఆయా నియోజకవర్గాల్లో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా తెలంగాణలో పువ్వు గుర్తుకు ఓటేయాలి, కమలం గుర్తుకు ఓటేయాలని ఎప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కరిని కూడా లోక్సభకు పంపే అవకాశాలు కనపడుట లేదు.